ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశి వారికి మాఘమాస శుక్లపక్ష అక్షయ కాల భైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల ఐశ్వర్యానికి ఆనందానికి అష్ట కష్టాలకు స్వస్తి పలికి జీవితం సార్థకత చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన మాఘమాసంలో శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గురు ధ్యానము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పారాయణము, గురుస్తోత్ర పారాయణాలు ఎప్పుడైతే చేస్తారో గురు యోగ్యత కలిగి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి వీరి జీవితంలో ఎనలేనటువంటి స్థిర చరాస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. 2వ స్థానంలో కుజ సంచార స్థితి. కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఈ రెండింటి వలన మీ స్థిరచరాస్తులకు భంగం వాటిల్లే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయగలిగితే మంచి భవిష్యత్తు వృషభ రాశి వారి సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, భార్యాభర్తల యొక్క చర్చల వలన కుటుంబ పరిపాలన నుంచి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు ఎదగడానికి వ్యాపార ఆలోచనలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండండి. పై అధికారులతో మర్యాదనిచ్చి పుచ్చుకోండి. సహా ఉద్యోగస్తులతో ప్రేమగా ఉండండి. కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవప్రదంగా ఉండగలిగితే మీరు మరో మైలురాయి దాటు సన్మానాలు, ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. లాభస్థానంలో శుక్రరాహుల కలయిక వచ్చినటువంటి ధనము, మిగులుబాటు ఉండవ ధనాన్ని భూములు కానీ, గృహాలు కానీ, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీ యొక్క ధనం పదిలంగా ఉంటూ రాబోయే కాలంలో 10 అద్భుతం విజయం మీ సొంతం అవుతుంది. ఈ వృషభ రాశి జాతకులు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియోను మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి మంత్ర సాధన చేసే సమయం ఆసనమైంది. కేవలం నామ మంత్ర పారాయణం వలన భగవంతుడు మన ఇంటికొచ్చి మనల్ని సంపూర్ణంగా సంరక్షిస్తూ కష్టాలలో దూరం చేస్తూ ఐశ్వర్యానికి ఆనందం చేస్తాడని చెప్పి గమనించాలి. కనుక ఈ స్వామివారి స్మరణ చేద్దాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యం స్వాగతం పలుకుదాం. హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు కాళభైరవ స్వామి స్మరణ చేయడం వలన అంతా మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి.